బీజేపీ అధ్యక్షుని తీరు సిద్దిపేట జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇతర పార్టీ నుండి వచ్చిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బైరి శంకర్ ముదిరాజ్ని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అధ్యక్ష పదవి పొందిన నాటి నుండి అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు శంకర్. జిల్లా అధ్యక్ష హోదాలో ఉండి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. తాజాగా బైరి శంకర్ కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నీలం మదన్నను పైసలు అడుగుదామని, మన జాతిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు మదన్న వెంట ఉండేందుకు డబ్బులు అడుగుదామనే ఫోన్ సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. పార్టీ ఎజెండాల్ని పక్కన పెట్టి వారి స్వార్థ రాజకీయాలు చేస్తున్నాడన్న కార్యకర్తల వాదనకు ఈ ఆడియో బలం చేకూర్చినట్లయింది. దీనిపై బైరి శంకర్ మాత్రం ఇంకా స్పందించలేదు. చూడాలి మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అంటున్నారు. మరి సహకారం అందియాలి కదా ఏదో రకంగా. మీరు ఒక బీజేపీ అధ్యక్షుడు మీరు అంటే ఎట్లనే మరి ఆ మాట కాదన్న. ఇప్పుడు మనం ఆల్రెడీ బాగా బ్యాక్ సరే మీ అంతా మాకు చిన్న తెలుసు కానీ కాదన్న ఒక మాట, మనం ఇప్పుడు గెలిచే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం మీ ప్రభుత్వంతో గెలిస్తే బెటర్ కదన్న. డబ్బులు మనము టీఏపీఎస్ అనేది ఒక సంఘమే కదనే, అది సంఘం డబ్బులు ఎందుకు ఇస్తుంది అన్నా? నేను ఏమంటున్నా, మా మదన్న మెదక్ ఉమ్మడి జిల్లాలో సర్పంచ్లను గెలిపించుకోవాలి, రేపు పొద్దుగాల టీం ఉండాలి, నెంబడి ముదిరాళ్ళంతా వెనక రావాలంటే సర్పంచ్లకి ఇంత సాయం చేయాలి. మరి మదన్న వెనకాల ఎందుకు రావాలన్న వాళ్ళంతా? మదన్నకు దేనికోసం అన్న మదన్నకు రావాల్సింది మన జాతి కోసం కదన్న. మదన్న ఎందుకు చేస్తా? మదన్న ఎందుకు రావాలి? మదన్న ఎందుకు రావాలని, మదన్న లీడర్ కావాలంటే జాతి అనుకుంటుంది కదా. మదన్నకు ఆల్రెడీ పేరు ఉంది కదనే. మదన్న మదన్న పేరు చెప్పుకొని చెట్ల పేరు చెప్పుకొని కాలం కొట్టరు కదనే. కాకపోతే అన్ని ఆల్ పార్టీ నుంచి ఎంపీటీసీ సంబంధించిన టికెట్స్ ఏమన్నా మనకు ఏమన్నా వస్తాయని ఆలోచన చెప్తే మదన్న ఎందుకు చెప్తాడు? మదన్న డబ్బులు ఎందుకు ఖర్చు పెడతాడు? అందుకు చేస్తాడు అన్న. పెట్టడా? అనేది పెడతాడు అన్న. ఎందుకు పెట్టిస్తారని అంటాడు మళ్ళా. ఇంకా పాత ఎట్లా వస్తారు సీట్లు? ఎట్లా గెలుతాయి? సిద్దిపేటలో ఎంపీటీసీలు గెలిస్తే మదన్నకు లాభం ఏదన్నా నాకు అర్థం కాదు. ఒక మాట కదా, మదన్న పైసలు ఇస్తే మదన్న ఎంబడి ఉంటారు టీం అంతా. ఎందుకు మదన్న ఎంబడి ఎందుకన్నా? పడగజర్లో ఎమ్మెల్యే సరిపోతుంది కదా ఆయన ఎందుకన్నా? పడగజర్ నాయకుడు కాదు కదా ఆయన. ఇప్పుడు రాష్ట్ర నాయకుడు పెట్టుకోవచ్చు అన్న. మనం ఒక పార్టీ, మీరు ఒక పార్టీ అధ్యక్షుడు మీరు ఉండి మదన్నతో అనడం కరెక్ట్ కాకపోవచ్చు కానీ సరే అన్న. ఓకే నాకు కొంచెం అంటే నాకు అనుభవం లేదన్నా, కొంచెం ఆలోచన అంతే. సరే అన్న ఓకే రైట్.